హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో ఇంకా నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసా కాబట్టి అవన్నీ క్లీన్ చేసిన పాత్రలు ఇంకా 1 బై 1 సర్దాలన్నమాట. అవన్నీ కూడా ఇంకా నైట్ టైమే యాజ్ యూజువల్ కౌంటర్ టాప్ కానివ్వండి, షింక్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నైట్ టైమే క్లీన్ చేసేస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేవంగానే కిచెన్ చూడంగానే ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది. బద్ధకం అనేది కూడా పక్కన పెట్టేస్తామన్నమాట. అలా కాకుండా గజిబిజి మెస్సీగా ఉంటే అస్సలు పని చేయాలనిపించదు. ఇంకా మేము మార్నింగ్ లేవంగానే కొంచెం వామ్ వాటర్ తీసుకొని కూడా ఆల్మండ్స్ అయితే తినేసామన్నమాట. ఈలోపు అక్క వాళ్ళు వచ్చారు. అక్క వాళ్ళు ఇవాళ షాపింగ్ ఉంది, వాళ్ళకి మ్యారేజ్ షాపింగ్ అయితే ఉంది. కంచికి వెళ్తున్నారనమాట, కంచిపట్టు శారీస్ కోసం అని చెప్పి. 7కి అంతా అక్క వాళ్ళు వచ్చేసి పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారనమాట. ధృతిని, ధృవంతు నిద్రలోనే వచ్చేసారు. ధృతి, ధృవంతు ఇద్దరు కూడా. ఇంకా వాళ్ళు లేవగానే వాళ్ళకి కొంచెం హెయిర్ అంతా కోమ్ చేసి సెట్ చేసి ఇంకా కూర్చోబెట్టాను అనమాట. ఇంకా బ్రష్ ఏం చేయలేదు, జస్ట్ లేచారంతే. మాకైతే అయిపోయిందనమాట. ఇంకా ధృతి, హోమ అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఎంతైనా ఆడపిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటాడు. మా ధృవంత్ వాడు సపరేట్గా కూర్చొని ట్యాబ్ చూసుకుంటున్నాడు అనమాట. ఇంకా ధృతి, హోమ అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. పిల్లలు ఉంటే ఫుల్గా ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, టైంపాస్ ఉంటుంది, అన్నీ నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా ధృతి ఏది చేస్తే హోమ కూడా అదే చేస్తుంది. ఇంకా మా ధృవంత్ చెప్పాను కదా ట్యాబ్ చూసుకుంటున్నాడని చెప్పి. అండ్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేపిస్తూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, నేను డబ్బింగ్ చెప్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన హోమ కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. నేను ఏదో మాట్లాడుతున్నా అని చెప్పి తను కూడా ఏదో సౌండ్స్ అయితే ఇస్తూ ఉంది. మోస్ట్లీ నేనైతే హోమాని అన్ని పనిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. లైక్ తన దగ్గర పని చేయించడం కాదు, నేను ఏ పని చేస్తున్నా తన పక్కన కూర్చోబెట్టి తన్ని చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటా. తను కూడా అలా చేయాలి, తనకు కొంచెం టైంపాస్ అవుతుంది. తను అన్నీ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. సో తన చిన్నప్పటి నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. పాపని పడుకోబెట్టేసి నేను ఇంకో పని చేసుకోవడం ఇలా అయితే ఏది చేయను అనమాట. తన్ని పక్కన ఎంగేజ్ చేస్తూనే నా వర్క్స్ నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఇంకా భూపాల్ బయట తీసుకొచ్చేసారనమాట. యాక్చువల్లీ ఇంట్లో దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏమీ లేదు. ఇంకా పిల్లలకి అదైతే బాగుంటుంది అని చెప్పి బయట ఇడ్లీ అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు వడ కూడా బాగా తింటారనమాట. సో పిల్లల కోసం వడ కూడా తీసుకొచ్చారు. సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా సింపుల్గా బయట తీసుకువచ్చేసి తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ కంప్లీట్గా నేనే కుక్ చేయాలి అని చెప్పి ఇంకా మార్నింగ్ కొంచెం వర్క్ అయితే తగ్గించుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు నీట్గా తింటారనమాట. ప్లేట్లో పెట్టిస్తే బాగా అలవాటు. ధృతి, ధృవంత్, హోమ ముగ్గురు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే తింటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ముగ్గురు అలానే తింటారు. ధృతి, ధృవంత్ ఎప్పటి నుంచో తింటూ ఉంటారు. హోమ కూడా మంచిగా గుడ్ హ్యాబిట్ వచ్చింది. తనకి 1 year 4 months ఉన్నప్పటి నుండి కూడా తను తినడానికి ట్రై చేసేదనమాట. ఇప్పుడు మంచిగా తనే తింటుంది. ఇంకా అందరు తినేసి కాసేపు అయితే అలా ఆడుకున్నారు, ఫుల్గా ఎగిరారు. ఇంకా నేనే వద్దు అని చెప్పి టీవీ పెట్టించాను. టీవీ స్క్రీన్ టైం ఎక్కువ కాదు, ఒక 20 minutes, ఒక 30 minutes అంతే అనమాట. కాసేపు టీవీ చూసుకోండి అని చెప్పాను. మరీ ఎగిరెగిరి వాళ్ళు ఎక్కడ అలసిపోతారు అని చెప్పి. ఇంకా ధృతికి బ్లాంకెట్ కావాలి అంటే మళ్ళీ ముగ్గురు బ్లాంకెట్స్ తెచ్చుకున్నారనమాట. ఇంకా పిల్లలందరికీ బాత్ చేయించేసాను. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశారనమాట. చెప్పాను కదా స్క్రీన్ టైం మరీ ఎక్కువ కాదు, ఒక 20 minutes లేదా 30 minutes అంతే అనమాట. కాసేపు అంతే. అలా కాసేపు టీవీ చూసారు. ఈలోపు నేనైతే వాళ్ళకి తర్వాత బాత్ చేయించేసాను. మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలాగో అలాగా వాళ్ళు ఆడుకుంటూ ఇలా ఎంగేజ్ అయిపోవాలి అంతే. బొమ్మలు అంటాం కానీ బొమ్మలు అస్సలు ఆడనమాట పిల్లలు. ఇంట్లో 1 roomలో ఉన్న సామాన్లతోనే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఎక్కువ ఆడుతారనమాట. సో మీరు ఎప్పుడైనా పిల్లలకి బొమ్మలు కొనాలి, ఇది బోరు కొట్టేసింది ఇంకొక బొమ్మ కొనాలి అలా ఎప్పుడు అనుకోవద్దని 1 roomలో ఏదో ఒకటి ఇవ్వండి, వాళ్ళకి మంచిగా టైం స్పెండ్ చేస్తారు. రీసెంట్గానే ఒక 4 days బ్యాక్ అయితే మార్కెట్కి వెళ్ళున్నాను కదా వెజిటేబుల్స్ కోసం. అప్పుడు శనక్కాయలు కూడా తీసుకువచ్చాను అనమాట. ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పి లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో అయితే ఇలా శనక్కాయలు అయితే స్నాక్లా వాళ్ళకి ఉడకబెట్టాను అనమాట. ఈ ఫుల్ మట్టు ఉన్నింది, అసలు అంతా క్లీన్ చేసి అన్నీ చేసే ముందుకి నాకు ఎంత టైం పట్టిందో అన్నీ క్లీన్ చేసి నీట్గా ఇంకా కుక్కర్లో వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక 3 whistles వచ్చాక ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకి నీట్గా బౌల్లో వేసిస్తే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నీట్గా క్లీన్ చేసి వాటికి ముందర ఉన్న కాడలు ఎవ్రీథింగ్ అన్నీ తీసేసాను అనమాట. మళ్ళీ అవి ఉంటే కూడా తినరు పిల్లలు, ఏంటిది అని అంటారని చెప్పి
కొంచెం లేట్ అయినా అన్నీ నీట్గా క్లీన్ చేసి ఉడకపెట్టాను అనమాట. అలా నీట్గా నేను కొంచెం ఓపికగా టైం తీసుకొని క్లీన్ చేయడం వల్ల పిల్లలు తినడానికి ఈజీగా ఉండింది. వాళ్ళే ఇష్టంగా తిన్నారనమాట. ఇంకా లంచ్ కూడా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసిన క్లిప్పింగ్స్ ఏం కూడా తీయలేదు. ఫాస్ట్‌గా కుక్ చేసేసాను. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి. ఇంకా వైట్ రైస్, మెంతాకు కూర, పప్పు, రసం, పెరుగనమాట. ఇవే మా ఇంట్లో ఇవాళ లంచ్ స్పెషల్స్. మెయిన్ పిల్లల కోసమే పప్పు చేశాను. అదైతే ఇష్టంగా తినేస్తారు అని చెప్పి. ఇంకా తినేసి ముగ్గురు కూడా నాపేశారు. నార్మల్‌గా ధృవంత్ హోమానే పడుకునేవాళ్ళు. ధృతి అస్సలు పడుకోదు ఆఫ్టర్‌నూన్ టైమ్స్. అలాంటిది ఇవాళ టైర్డ్ అయిపోయి పడుకునేసిందనమాట. ఇంకా వాళ్ళు లేచాక ఫ్రూట్ తింటారు అని చెప్పి వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నా. సో ఒక ర్యాండమ్ వ్లాగ్ ముగ్గురు పిల్లలతో ఇలా మా ఇంట్లో ఇలా గడిచిందనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. థాంక్ యూ.